హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ అయితే ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుంటామండి. ఫస్ట్ పల్లీలను అయితే ఒక అరకప్పు తీసుకొని బాగా వేయించుకొని, పల్లీలు వేయించుకున్న తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చి వాసన, కొబ్బరిలో ఉండే పచ్చి వాసన, పచ్చిమిరపకాయలో ఉన్న పచ్చి వాసన పోతే స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. దీంతో కూడా అయితే వేయించిన శనగపప్పు అయితే ఒక పిడికిడైతే వేసుకుని బాగా దోరగా సిమ్లోనే పెట్టుకొని అయితే వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ బాగా వేగే కొద్దికి మనకి అయితే టేస్ట్గా సూపర్గా అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత కొంతసేపు అయితే ఆరబెట్టేసి మళ్ళీ తర్వాత దాన్ని ఇందులోనే ఆనియను, తెల్లగడ్డ, వెల్లుల్లి అంతా అయితే వేసి నేనైతే ఇంట్లోనే వేయించుకుంటాను. ఇలా వేస్తే స్మెల్ బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా చేసుకొని గ్రైండర్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్లో ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.